హైదరాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయం ముందు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. తమకు అవుట్సోర్సింగ్ నుండి డైలీ వేజ్ లేబర్గా మార్చేందుకు కుట్ర చేస్తున్నారంటూ ప్లకార్డులతో గేటు ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. జీవో 60 ప్రకారం తమకు ఉద్యోగ భద్రత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు టెండర్ల పేరుతో మీటర్ రీడర్స్ ఉద్యోగులను మోసం చేయొద్దని వేడుకుంటున్నారు. ఏం చేస్తున్నారండి మీరు ఇక్కడ జీవోలు ఇచ్చుకుంటా మమ్మల్ని రోడ్డు పడిస్తున్నారా? టెండర్లు వేస్తున్నటువంటి ఏజెన్సీలను అధికారులను అందరినీ కూడా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, జలమండలి ప్రధాన కార్యాలయం ముందు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్స్ ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రతిష, ఏదైతే జలమండలి కార్యాలయం ముందు బిల్ కలెక్టర్లతో పాటు ఏదైతే మీటర్ రీడింగ్ సంబంధించినటువంటి సిబ్బంది, అవుట్సోర్సింగ్ సిబ్బంది అంతా కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా జీవో నెంబర్ 60 ప్రకారం తమను రెగ్యులరైజ్ చేస్తూనే తమకు పూర్తి స్థాయిలో జీతాలు కూడా కేటాయించాలి. అంతేకాకుండా వాళ్ళు చేసినటువంటి డిమాండ్ల మేరకు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి రెగ్యులరైజ్ తో పాటు ఇటు జీతాల పెంపును కూడా చేపడుతున్నారు. అయితే ఒక పోర్టల్ తీసుకొచ్చారు, కానీ దాదాపు 650 మందిని ఇప్పటికే అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్ లో టెండర్ల ప్రక్రియ ద్వారా మాత్రమే తమను కొనసాగిస్తున్నారు. ప్రతిసారి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. తమ కుటుంబ పోషణ కావచ్చు, కనీసం ఆర్థికంగా భారాన్ని మోయలేకపోతున్నామంటూ కూడా ఇబ్బందులకు పడుతున్నామంటూ కూడా ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 100 నుంచి 150 మంది జలమండలి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వాళ్ళందరికీ సంబంధించినటువంటి డిమాండ్లు నెరవేర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కనీసం తమను పట్టించుకోవట్లేదు. అవుట్సోర్సింగ్ ఉన్నటువంటి ఒక పోర్టల్ ను తీసుకొచ్చారు, కానీ తమను అందులో చేర్చకుండా టెండర్ల ప్రక్రియ ద్వారా తమను అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆ బిల్లులకు కావచ్చు లేదంటే పిలిపిస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం 2 సంవత్సరాల నుంచి తమ గోడు వినేటువంటి నాదుడే లేదు. అటు కమిషనర్ కావచ్చు లేదంటే పూర్తిగా జలమండలి ఎండీ కూడా తమ సమస్యలు పరిష్కరించట్లేదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా తమకు జీతాల పెంపు చేపట్టి రెగ్యులరైజ్ చేసే విధంగా లేదంటే ఆ పోర్టల్ ఏదైతే ఉందో వెబ్సైట్ లో తమను చేర్చి పూర్తిగా తమ విధులకు ఆటంకం కలగకుండా చూసుకోవాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా తమ డిమాండ్ పరిష్కరించాలనే డిమాండ్ తో జలమండలి కార్యాలయం ముందు అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా ధర్నా చేపట్టారు. Right, Kiran. Thanks for the updates.